సో, పైల్స్ అనంగానే చాలామంది ఓపెన్ సర్జరీ గురించే వినుంటారు. ఈ లేజర్ గాని, లేకుంటే స్టార్ అంటే ఎంఐపీహెచ్ స్టేప్లర్ గాని, లేకుంటే చివాటే ప్రొసీజర్ గాని, లేకుంటే డీజీ హాల్ ప్రొసీజర్ గాని, ఇట్లాంటి చాలా వరకు చాలా మందికి తెలీదు. ఆర్ఏఆర్ గావచ్చు, రెక్టో యానల్ రిపేర్ గాని ఇట్లాంటి సర్జరీస్. హలో అండి. నేను మీ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి, జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ స్టేప్లర్ స్పెషలిస్ట్‌ని. సో, మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో అన్ని రకాల సర్జరీస్ అనేది చేయడం జరుగుతుంది. అది ఎలా డిసైడ్ చేయాలి? ఏ సర్జరీ ఎవరికి చేస్తాము అంటే అది ఆన్ టేబుల్ డిసిషన్. అంటే మనం వన్స్ అనస్థీషియా ఇచ్చిన తర్వాత, యానల్ కెనాల్ రిలాక్స్ అయిన తర్వాత మనకు పైల్స్ ఏ గ్రేడ్‌లో ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, లేకపోతే ఎంత సైజ్ ఉంది, బ్లీడింగ్ ఉందా, బ్లీడింగ్ లేదా, ప్రొలాప్స్ ఉందా, లేకుంటే థ్రాంబోజ్డ్ ఉందా, లేకపోతే ముద్దలు ముద్దలుగా బయటికొచ్చి స్ట్రక్ అయిపోయినాయా, ఇంటర్నల్ అంటే లోపలుండే పైల్స్ ఉన్నాయా, బయటుండే పైల్స్ ఉన్నాయా? ఈ పైల్స్ ఉన్న వాళ్ళకి చాలా మటికి ఈ పైల్స్‌తో పాటు ఫిషర్ గూడా ఉండే అవకాశాలుంటాయి. స్కిన్ ట్యాగ్స్ కూడా ఉండే అవకాశాలుంటాయి. ఇవన్నీ ఏందంటే యానల్ కెనాల్‌లో ప్రెషర్ పెరగడం వల్ల, మోషన్ పోయే ద్వారంలో ప్రెషర్ పెరగడం వల్ల దీనికి సంబంధించిన డిసీజులన్నీ స్టార్ట్ అయితా ఉంటాయి. సో, ఎప్పుడైనా గనక కాన్‌స్టిపేషన్ ఉన్నా, లేకుంటే పెయిన్, మంట, దురద మోషన్ పోయిన తర్వాత విపరీతమైన మంట ఉంటే గనక ఇమ్మీడియేట్‌గా చూయించుకోండి. అది మీకు ఫిషర్‌తో సహా పైల్స్‌గా కన్వర్ట్ అయ్యే అవకాశాలుంటాయి. ఎందుకంటే ఫిషర్‌ని డీల్ చేయడం చాలా ఈజీ. పైల్స్ అయిందనుకోండి మళ్ళీ మనం డిఫరెంట్ టెక్నాలజీతో సర్జరీ చేయాలి. బట్ అదృష్టం ఏంది అంటే ఒకప్పుడు నేను చదువుకున్న రోజుల్లో చూసుకుంటే గనక ఇట్లాంటి సర్జరీస్ ఏవి లేవు. అంటే లేజర్ లేదు, లేకపోతే స్టేప్లర్ లేదు, ఏవి లేవు. బట్ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ చూసుకుంటే గనక అసలు కంప్లీట్ పెయిన్‌లెస్ టెక్నాలజీ వచ్చింది. ఒకప్పుడు పైల్స్ చేస్తే గనక పేషెంట్ 1 మంత్ వరకు బయటకు వచ్చేవాడు కాదు. అది కాక ఎవరికీ చెప్పుకోలేరు. బయట వాళ్ళు కూడా చెప్పుకోలేరు. ఏం సర్జరీ అయిందంటే కూడా పైల్స్ అంటే నామోషి ఉంటుంది. సో, ఇట్లా ఉండడం వల్ల ఏందంటే పైల్స్ ఉన్నా బాధపడ్డా పర్వాలేదు గానీ సర్జరీ అంటే మాత్రం వద్దు అందరికి తెలిసిపోతదనే ఒక సోషల్ స్టిగ్మాతో ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటి అంటే అసలు ఎంతటి పైల్స్‌నైనా గానీ గ్రేడ్ 4 పైల్స్‌నైనా గానీ డీల్ చేసే టెక్నాలజీ వచ్చింది. అది కూడా కంప్లీట్ పెయిన్‌లెస్ టెక్నాలజీ అన్నట్టు. సో, పైల్స్‌లో మనకు రకాలు చూసుకుంటే 1, 2, 3, 4 అని చెప్పాం కదా! 1, 2కి లేజర్ సరిపోతుంది. ఎందుకంటే కంప్లీట్ లేజర్‌తో మనం కాల్చేసేయొచ్చు. అంటే పైల్స్ అనంగానే ఏంది అందరూ అక్కడ ఏదో ముద్దలుగా తయారైతదనుకుంటారు. బట్ అక్కడున్న నథింగ్ అక్కడున్న అంటే వెయిన్స్ ఏవైతే ఉంటాయో రక్తనాళాలు ఉంటాయో అవి కుషన్ లాగా ఉపయోగపడతా ఉంటాయి. మోషన్ పాస్ అయ్యేటప్పుడు మెత్తగా కుషన్ లాగా ఉపయోగపడుతుంటాయి. ఆ మోషన్ గట్టిగా తగిలే వరకు ఏమైతే ఆ కుషన్ సాగడం మొదలుపెడతా ఉంటాయి. దాన్ని పైల్స్ అంటాం. సో, యూజువల్‌గా మనలో చూసుకుంటే గనక ఇండియన్స్‌కు మనం తీసుకునే ఫుడ్ వల్ల కావచ్చు, లేకుంటే బowel హ్యాబిట్స్‌ని బట్టి గ్రేడ్ 1 అనేది అందరికీ ఉంటది. గ్రేడ్ 1కి అసలు సర్జరీ అవసరం లేదు. గ్రేడ్ 2కి కూడా సర్జరీ అవసరం లేదు. కానీ వాళ్ళకి సింప్టమ్స్ ఉంటాయి. అంటే ఏం సింప్టమ్స్ మేబీ కాన్‌స్టిపేషన్ కావచ్చు, లేకపోతే బ్లీడింగ్ పడడం గానీ, ఇచ్చింగ్ గానీ, దురదలు పెట్టడం గానీ, లేకుంటే ముద్దలుగా చేతికి తగలడం గానీ ఇట్లాంటివి ఉంటే గనక మనం గ్రేడ్ 2 అని చెప్పేసి అంటున్నాం. ఆ గ్రేడ్ 2కి మాత్రం మనం సర్జరీ చేస్తా ఉంటాం. ఆ గ్రేడ్ 2కి కూడా మాక్సిమం మనము వీలైతే గనక లేజర్ తోటే కంప్లీట్‌గా ఫినిష్ చేసుకోవచ్చు. ఒకవేళ అవసరం పడితే చివాటే టెక్నిక్ అని చెప్తా ఉంటాం. ఈ చివాటే టెక్నిక్ అంటే ఏంది అంటే ఇదొక స్కోప్ ఉంటుంది. దీన్ని చివాటే స్కోప్ అంటాం. ఈ చివాటే స్కోప్‌లో ఏంది అంటే ఇట్లా 2 పార్ట్స్ ఉంటాయి. ఇది ఇంట్రొడ్యూసర్ అంటాం. దీంతో మనం కొంచెం యానల్ డైలటేషన్ చేసేసి ఇందులో నుంచి మనము ఆ పైల్స్‌కి పైన ఏదైతే పైల్స్ ఉన్నాయో దానికి పైన దానికి సంబంధించిన రక్త సరఫరాని ఆపేస్తాం అన్నట్టు. ఇట్లా ఆపేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ పైల్స్‌కి బ్లడ్ సప్లై ఆగిపోవడం వల్ల స్లోగా అవి ష్రింక్ అయిపోతా ఉంటాయి. సో, స్టేజ్ 2, స్టేజ్ 3 వరకు కూడా మనం ఇది చేయొచ్చు. ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. సో, ఇది చేయడం వల్ల ఏందంటే ఎటువంటి పైల్స్‌ని మనం తీయట్లేదు. ఖాళీ పైల్స్‌కి ఉండే బ్లడ్ సప్లైని కట్ షార్ట్ చేస్తాం. తగ్గిస్తామనమాట. అది అడ్వాంటేజ్ దీనిలో. ఒకవేళ గ్రేడ్ 3 ఉంది, గ్రేడ్ 4 ఉంది, పైల్స్ బయటికొచ్చినాయి, ప్రొలాప్స్ ఉంది, లేకపోతే దురద పెడుతుంది, బ్లీడింగ్ పడతా ఉంది, ముద్దలుగా ఉంది అన్నప్పుడు మనం ఇంకొక లెవెల్ స్టార్ట్ చేసేసి దానికి డీజీ హాల్ అంటే డాప్లర్ గైడెడ్ మనం హెమరాయిడల్ ఆర్టరీ లైగేషన్ అంటాం. దాన్ని చేస్తాం. అంటే హెమరాయిడ్‌కి ఏదైతే బ్లడ్ సప్లై చేస్తుందో దాన్ని మనం క్లోజ్ చేస్తా ఉంటాం. ఆ ఆర్టరీని లైగేట్ చేస్తాం. దానివల్ల బ్లడ్ సప్లై ఆగిపోతుంది. ఇది కాకుండా ఇంకా లేటెస్ట్ చూసుకుంటే ఇది కేఎస్ఆర్ బ్రాండెడ్ పీపీహెచ్ స్టేప్లర్ అంటాం. ఇదేంది అంటే మనం దీన్ని ఇంట్రొడ్యూస్ చేసేసి లోపల దీనిలో బ్లేడ్, పిన్స్ ఉంటాయి. ఆ బ్లేడ్ లోపల ఉన్న పైల్స్‌ని కట్ చేసేసి పిన్స్ కొట్టేసేస్తాం. దీనివల్ల ఏమవుతుంది యానల్ కెనాల్ యొక్క మ్యూకోసా అంటే యానల్ కెనాల్ ఏదైతే కిందికి జారిందో పేగు, ఆ జారిన పేగును మొత్తాన్ని పైకి తీసుకొచ్చేసేస్తది. సో, మనకి నెక్స్ట్ టైం మోషన్ పోయినప్పుడు చేతికి తగలకుండా ఉంటాయి. అంతేకాకుండా దీన్ని మనం పుష్ చేసి వెనక్కి తీయడం వల్ల దీనిలో అడ్వాంటేజ్ ఏంది అంటే మనం పైల్ మాస్‌ని తీయొచ్చు. అంటే మనం చేత్తోటి ముద్దలుగా తీసేసేయొచ్చు. దీనిలో కట్ అయిన పైల్ మాస్ ఉంటుందన్నట్టు. అంతేకాకుండా దీనివల్ల అడ్వాంటేజ్ ఏందంటే మనం పిన్స్ కొట్టేస్తాం కాబట్టి ఎటువంటి బ్లీడింగ్ ఉండదు. జీరో బ్లీడింగ్. ఎటువంటి కాంప్లికేషన్ ఉండదు. చాలామంది ఏందంటే సార్ అక్కడెక్కడో లోపలేస్తే సివియర్ పెయిన్ ఉంటది. మీరు పిన్స్ కొడతా అంటున్నారు. అది సెన్సిటివ్ పార్టు. పిన్స్ కొడితే ఎట్లా అంటారు? ఆ పిన్స్ అని యూజువల్‌గా స్లోగా వన్స్ హీల్ అయిపోయిన తర్వాత పడిపోతుంటే మనకు మోషన్ తెలియకుండా అవి కంటికి కూడా కనపడనంత సన్నటి పిన్స్ ఉంటాయి. అది కూడా 2 రో, 3 రో ఉండడం వల్ల ఏమవుతుందంటే అస్సలు బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉండవన్నమాట. సో, దీనివల్ల అడ్వాంటేజ్ ఏందంటే పైల్స్ మళ్ళీ ఫ్యూచర్‌లో వచ్చే అవకాశాలు కూడా మనం తగ్గించినట్టు. అంటే ఉన్న పైల్స్‌ని తీసేసి ఫ్యూచర్‌లో కూడా పైల్స్ రాకుండా ఏం చేయాలంటే ఈ స్టేప్లర్ కొట్టాలన్నమాట.
అట్లని చెప్పేసి గ్రేడ్ 1, గ్రేడ్ 2కి కూడా కొట్టండి సార్, మాకు ఫ్యూచర్‌లో పైల్స్ రాకుండా ఉంటాయి. మీరు ఎట్లా వీడియోలో చెప్పారు కదా, నాకు గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉంది, నాకు ఎందుకు కొట్టరు, కొట్టండి అని అంటుంటారు. సో నార్మల్‌గా గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉన్నప్పుడు ఇది కొట్టాల్సిన అవసరం పడదు. ఎప్పుడైనా నార్మల్ దాన్ని ఇప్పుడు మనం డిస్టర్బ్ చేయొద్దు. అబ్నార్మల్ అయ్యింది అన్నప్పుడు మాత్రమే మనం ఈ స్టేప్లర్‌ని యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఇట్లా డిఫరెంట్ టెక్నాలజీలు వచ్చినాయి. RAR అంటాము, రెక్టో యానల్ రిపేర్ అంటాము. ఒకవేళ ఉంటే దాన్ని పైకి లాగి కుట్టడం కానీ ఇట్లాంటివి చేయొచ్చు. సో ఇట్లాంటి డిఫరెంట్ టెక్నాలజీ, స్టార్ అనే ఒక ప్రొసీజర్, ఇట్లాంటివన్నీ వచ్చాయి. సో ఏది చూసుకున్నా నేను చెప్పే ఈ టెక్నాలజీ వలన కంప్లీట్ పెయిన్లెస్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి మీకు ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి రెస్ట్ లేకుండా, బెడ్ రెస్టు, ఎటువంటి డ్రెస్సింగ్స్ లేకుండా, ఎటువంటి పథ్యం లేకుండా మీరు సింపుల్గా గనక ఈ పైల్స్ సర్జరీ చేయించుకోవాలనుకుంటే తప్పకుండా విజిట్ అవ్వండి ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో. నేను అవైలబుల్గా ఉంటాను. సెకండ్ ఒపీనియన్ కావాలంటే కూడా తీసుకోవచ్చు మీరు. ఏ ఇబ్బంది లేకుండా మీ యానల్ కెనాల్ హెల్తీగా ఉందా లేదా చెక్ చేయించుకోవాలంటే కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ప్రాక్టోస్కోపీ పెట్టేసి ఎగ్జామినేషన్ చేస్తే మనకు పైల్స్ ఉన్నాయా లేదా, మీ యానల్ కెనాల్లో ప్రెషర్ ఉందా, మీకు ఫ్యూచర్లో పైల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం గమనించుకోవచ్చు. సో ఏ డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి అండ్ నన్ను కలవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.